వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నీట్ ఎగ్జామ్కి సంబంధించిన సమస్య కొంతవరకు పరిష్కారం అయినప్పటికీ కొన్ని పార్టీలకు సంబంధించిన భవిష్యత్ ఏ రకంగా ఉంటుందన్న అంశంపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్కి సంబంధించి ఎలాగో పార్లమెంట్లో ఆ పార్టీలకు సంబంధించిన వైఖరిపై అనేక రకాలైన వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే నీట్ ఎగ్జామ్కి సంబంధించి జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు కానీ నిరసన కార్యక్రమాలకు కానీ కేంద్ర బిందువుగా ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది కొంత ఇంట్రెస్టింగ్గా రాజకీయ వర్గాల్లో కానీ బయట కానీ బాగా చర్చ జరుగుతుంది. పార్టీ చాలా కొద్ది కాలంలోనే సెన్సేషనల్గా మారింది. మే 16న ఆ పార్టీకి సంబంధించినంత వరకు మే సెకండ్ వీక్, థర్డ్ వీక్లో ఆ పార్టీ ఏర్పడింది. అది కూడా సోషల్ మీడియా వేదికనే ఆ పార్టీ ఏర్పడిన పరిస్థితి వచ్చింది. అభిజిత్ ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఆయన ఈ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ మొత్తం నిర్వహించారు. ప్రభుత్వం కూడా ఈ పార్టీని మొదటగా గుర్తించాలా లేదా, అసలు ఈ పార్టీని పట్టించుకోవాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించినప్పటికీ మనం ఒకసారి చూస్తే పూర్తిగా నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి పూర్తిగా చర్చలు కానీ లేకపోతే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంది మాత్రం కాంగ్రెస్ పార్టీతో కాకుండా పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులతోనే చర్చలు జరిపే పరిస్థితి కనిపించింది. ఈ ఆందోళన విరమణ కూడా స్వయంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ మాదే అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనే స్వయంగా సీజేపీ పార్టీ నేతల వద్దకు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆందోళన కార్యక్రమాల్ని, ఆ కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద చేస్తున్న కార్యక్రమాలను కూడా విరమించుకున్న పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ వరకు జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరింది. ఇక మేము ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. కానీ ఈ పార్టీ ఏం చేయబోతుంది అనేది కొంత ఒక చర్చ మాత్రం ముఖ్యంగా యూత్లో కానీ ఇతర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పార్టీకి సంబంధించినంత వరకు గతంలో కూడా మనం చర్చించుకున్నప్పుడు ఇది పూర్తిగా ఒక ఆర్గనైజ్డ్ పార్టీగా ఉండదు. కేవలం ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పార్టీకి మద్దతుదారులు కూడా, ఎక్కువ ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పార్టీ ఏం చేయబోతుంది? ఢిల్లీకి కేంద్రంగా కొంత యాక్టివిటీ చేసినప్పటికీ నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక రాజకీయ పార్టీగా మారుతుందా, ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా అనే అంశంపై చాలా వరకు చర్చ జరుగుతున్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మాత్రం ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీ అంశానికి సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇంకా కేవలం ఒక 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్కి కానీ ఇతర పంజాబ్ లాంటి రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తుందా, అక్కడ ఏ రకమైన వైఖరితో ఉంటుంది, ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనే అంశానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఈ పార్టీకి, కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఆ పార్టీ పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్కి సంబంధించిన పార్టీకి కోఆర్డినేషన్లో ఉంటుంది. కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా ఉంటారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం పేపర్ లీకేజ్లకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీకి ఇలా యాక్టివిటీ చేసింది కానీ పంజాబ్కి వెళ్ళి అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయలేదనే విమర్శలు కూడా ఆ పార్టీ పైన ఉన్నాయి. కానీ ఆ పార్టీ నేతలు నెక్స్ట్ టార్గెట్గా మేము పంజాబ్కి వెళ్తాము, అక్కడ పేపర్ లీకేజ్ నిజంగా జరిగి ఉంటే, అక్కడ విద్యార్థులు నష్టపోయి ఉంటే అక్కడ కూడా తాము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన అధికార ప్రకటన కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనే విషయం పైన క్లారిటీ లేదు. రెండో అంశానికి సంబంధించినంత వరకు ఆ పార్టీ ఇంకా దానిపైన కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అంశాల్లో ఒకటి ఏంటంటే ఈ కేసులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కొంతమంది కేసులు పెట్టాము, ఎవరిని అరెస్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో ఈ హెజిటేషన్ అంటే ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీజేపీ మద్దతుదారులనండి, యువతకు సంబంధించి చాలామందిని, కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. బీహార్కి సంబంధించి ఏకంగా ఒక పోలీస్ AK-47తో ఫైరింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా వీడియోలు వస్తున్న నేపథ్యంలో దానికి తోడు స్వయంగా సిఆర్పిఎఫ్ కూడా దీనికి సంబంధించినంత వరకు రబ్బర్ బుల్లెట్ లాంటివి మేము ఫైర్ చేశాము, చెలో పార్లమెంట్ నిర్వహించినప్పుడు విద్యార్థులపైన ఫైర్ చేసినట్టుగా సిఆర్పిఎఫ్ కూడా ఒప్పుకున్న నేపథ్యంలో ఈ అంశాలకు మొదటగా కొంత ప్రాధాన్యత ఇచ్చి లీగల్గా ఈ అంశాన్ని ఫైట్ చేయాలన్న ఆలోచనలో కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్నటిదాకా దాదాపు 25-26 రోజుల పాటు పూర్తిగా జంతర్ మంతర్కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లీగల్గా ఏ రకంగా ఉండాలనే అంశంపైనే ఆ పార్టీ దృష్టి సారించినట్టుగా కనపడుతుంది. ఇమ్మీడియట్గా జరిగే ఉత్తరప్రదేశ్ కానీ అదేవిధంగా పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్లో ఆ పార్టీ పాల్గొంటుందా లేదా అనే అంశానికి క్లారిటీ లేనప్పటికీ ఎలా ముందుకెళ్తారనే అంశానికి సంబంధించి ఆ నేతలు ఏం చెప్పలేకపోతున్నారు. ఒకరిద్దరు నేతలు మాట్లాడినప్పుడు కూడా మేము ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఏర్పడడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. అయితే మా ప్రయారిటీ మాత్రం దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా యువతకు సంబంధించిన, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ అదేవిధంగా విద్యా విధానంలో ఉన్న లోపాలు కానీ
ఇతర అంశాలకు సంబంధించిన ఎక్కడ అంశాలు అలాంటి వివాదాలు తెరపైకి వస్తే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఆ పార్టీ టార్గెట్ అంట యువత పైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా రాజకీయ పార్టీకి అఫిలియేషన్గా ఉండాలా, లేకపోతే ఏదైనా పార్టీతో కలిసి ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు బీజేపీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీని కనీసం గుర్తించడానికి, ఆ పార్టీ నేతలతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రాహుల్ గాంధీ ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా చోట్లకి ప్రైమ్ మినిస్టర్ ఇంటి వద్ద ఆందోళన కార్యక్రమాలు చేశారు, ఇతర చోట ఆందోళన కార్యక్రమాలు చేశారు, చాలామంది విద్యార్థులతో మాట్లాడారు. కానీ జంతర్ మంతర్ వద్దకు మాత్రం రాహుల్ గాంధీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఏది జరిగినా క్రెడిట్ అంతా కాక్రోచ్ జనతా పార్టీ వెళ్తుంది కనుక అక్కడ వెళ్ళొద్దని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపించింది. అందుకోసమే ఆయన అవసరమైతే తెన్ జన్పత్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కొంతమంది విద్యార్థులను పిలిపించుకొని మాట్లాడారు తప్ప జంతర్ మంతర్ వద్దకు మాత్రం ఆయన వెళ్ళిన పరిస్థితి కనిపించట్లేదు. సో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనే అంశాన్ని ఒకసారి మళ్ళీ మనం చెప్పే ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి ఫోకస్ అంతా విద్యార్థులపైన లేకపోతే యూత్కి సంబంధించిన అంశాలపైనే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిగా ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఆ పార్టీ ఎక్కడి నుంచి కేంద్రంగా ఉందనే అంశంపైన క్లారిటీ లేదు. అభిజిత్ది స్వయంగా మహారాష్ట్ర పూణేకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ పూణే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. మరి అక్కడి నుంచి ఏమన్నా ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఢిల్లీకి కేంద్రంగా చేసి ఏదైనా యాక్టివిటీ చేస్తారనే అంశంపైన క్లారిటీ లేదు. సో ఆ పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కన్నా ప్రస్తుతానికి మాత్రం ఫోకస్ అంతా విద్యార్థుల సమస్యలు కానీ యూత్కి సంబంధించిన అంశాలపైనే ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక 2 ఏళ్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయంలో కానీ అప్పుడు కానీ ఆ పార్టీకి సంబంధించి ఒక రాజకీయపరమైన నిర్ణయాలు ఆ ఎన్నికల ముందు తీసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.